మనం స్నానాన్ని చెయ్యాలి అనే విధానాన్ని ఆచరిస్తూ ఉంటాం. మహానుభావులైన మహర్షులు ఎంత గొప్పవాళ్ళంటే మనకి ఏ విధమైన అనుమానం రాబోతోందో ముందుగానే వాళ్ళే వేసుకున్న అనుమానాన్ని మంత్రస్నానం చేయాలి అని ఆలోచిస్తే మంత్రాలు రావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? నారాయణ అనో, శంకర అనో, మహేశ్వర అనో ఏదో ఒక పరమేశ్వరుని ధ్యానించకుండా ఒట్టిగా స్నానాన్ని చేస్తే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. మనం స్నానాన్ని చెయ్యాలి అనే విధానాన్ని ఆచరిస్తూ ఉంటాం. ముఖ్యంగా మాఘమాసం వచ్చినప్పుడు స్నానాలని, అంతకుముందు కార్తీక మాసంలో స్నానాలని, ఇలా ప్రత్యేకమైనటువంటి మాసాలలో నెల పొడుగునా స్నానాలని చేసే విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పర్వదినం అంటే పండుగ వచ్చినటువంటి రోజున కూడా విశేష స్నానాన్ని మనం చేస్తాం. ప్రతిరోజు కంఠ స్నానం అంటే ఇక్కడి నుంచి స్నానాన్ని ముఖం యొక్క ముందు భాగం మాత్రమే తడుపుకుంటూ స్నానాన్ని చేస్తూ, పర్వదినాలు వచ్చినప్పుడు తలారా స్నానాన్ని చేసే విధానం అంటే శిరస్నానం మనకుంటూ ఉంటుంది. ఇక్కడ చిన్న ధర్మ సందేహాన్ని తానే తెలియచేసింది వేదం. ఉదాహరణకి మన ఇంట్లో 80 సంవత్సరాల వారు ఉన్నారు, లేదా ఇంకా వయసు మీరినటువంటి వృద్ధులు ఉన్నారు, లేదు వయసు చిన్నవాళ్లే అయినప్పటికీ కూడా శిరస్నానం అంటే తలారా స్నానం చేసినట్లయితే వెంటనే అనారోగ్యం ముంచుకొచ్చే వ్యాధి కలిగినటువంటి చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. లేదు బాగా చిన్నవాడు ఉన్నాడు, స్నానాన్ని చేయడానికి వీల్లేనటువంటి వయసులో ఉన్నవాడు, లేదు ఏదో వ్యాధి లేదా దెబ్బ ఏదో ఒకటి తగిలినప్పుడు వాళ్ళు కూడా స్నానాన్ని చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఆవేళ పర్వదినం అయితే, అలాగే మాఘమాసం అయినట్టే, అలాగే కార్తీక మాసం అయినట్టయితే నెల రోజుల పాటు స్నానం చేయకుండా ఉండగలమా? ఉండడం శాస్త్రం అంగీకరిస్తుందా? ఇలాంటి సందర్భాల్లో ఏ స్నానాన్ని ఎలా చేయాలి? ప్రతినిత్యం చేసే స్నానంలానే చేయాలంటే సాధ్యం కాదు కదా అనేది అనుమానం. అందుకే ప్రాచీనులు బాగా ఆలోచించి వేదంలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని స్నానాలు 7 విధాలు అని తెలియచేశారు. మహానుభావులైన మహర్షులు ఎంత గొప్పవాళ్ళంటే మనకి ఏ విధమైన అనుమానం రాబోతోందో ముందుగానే వాళ్ళే వేసుకున్న అనుమానాన్ని, ఆ అనుమానానికి సరైనటువంటి నివృత్తి ఎలా లభిస్తుందో అలాంటి సందేహ నివృత్తి కలిగే విధంగా దాన్ని ఏర్పాటు చేసి ఒక నియమంగా చేశారు. ఉదాహరణకి 90 ఏళ్ళ ఆయన స్నానాన్ని చేస్తే వెంటనే ప్రాణం ఏదో స్థితికి వెళ్ళిపోయేటటువంటి ఆయన, అలాగే వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళకి స్నానాలు ఏ విధంగా చెప్పారు అనేది చూద్దాం. ఆపోహిష్టాధిపిర్మాంత్రం జలావగాహో వారుణం భస్మనాగ్నేయం. ఇలా ప్రత్యేకంగా 7 విధాలైన స్నానం. 1 జలావగాహో వారుణం, కేవలం నీళ్లలోకి వెళ్ళి ఇలా టక్కున ములిగి ఇలా పైకొచ్చేయడం అనేటటువంటి దాని పేరు వారుణ స్నానం. బాగా ఆలోచించి చూడండి, చాలామంది ఏ కాలవకో ఏ చెరువుకో లేదా మరో సముద్రానికో ఎక్కడికో వెళ్ళి ఇంకా ఏ విధమైనటువంటి దైవ కార్యక్రమాన్ని ఈ స్నాన రూపంగా భావించకుండా కేవలం అలా మునిగి టక్కున వచ్చేస్తూ ఉంటారు. ఏ వరుణుడు జలంలో ఉన్నాడో ఆ వరుణుడు జలంలో ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేశారు కాబట్టి అది వారుణ స్నానము అవుతుంది. ఉదాహరణకి మనం స్నానం చేస్తున్నటువంటి కొద్ది దూరంలో రేవులో ఒక కుక్కపిల్ల స్నానం చేసినా అది కూడా వారుణ స్నానం చేసినట్లే అవుతుంది. కానీ మనం దేవుడికి ఆరాధించని పక్షంలో అది మనం చేసే స్నానం ఒకటే అవుతుంది. అది కేవలం శరీరం మీద ఉండే మాలిన్యాన్ని తొలగించే స్నానమే తప్ప ఏ విధమైన పుణ్యాన్ని ఇయ్యగలిగిన స్నానం కాదు. జలావగాహో వారుణం, ఇది మొదటి స్నానం. 2వది ఆపోహిష్టాధిపిర్మాంత్రం, ఆపోహిష్టామయో భవ తాన ఊర్జేతాతన మహేరణాయ చక్షసే యోవశివతమో రసస్తస్య భాజయతే హన ఉషతీరిపమాతర తస్మా అరంగమామవో యశక్షయాయ జిన్వథ ఆపో జనయథాచన అని ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి.
ఆ మంత్రాలని చదువుకుంటూ స్నానాన్ని చేస్తూ నీళ్ళలో మునుగుతూ ఆ పూర్తి స్నానాన్ని చేసినట్టయితే ఇది మంత్రపూర్వకంగా చేయబడ్డ స్నానం కాబట్టి దీన్ని మంత్ర స్నానము అన్నారు. ఇదేనండి మీరు పెట్టే ఇబ్బంది. ఏదో కొంతమంది బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళకి మాత్రమే మంత్రాలు వస్తాయి. ఆ మంత్రపూర్వకంగా స్నానాన్ని చేసే విధానం మాకు తెలియదు కదా బ్రాహ్మణులైన వారికి. మరి మాకు మాత్రం ఆ విధమైనటువంటి ఉత్తమ ఫలితం లభించద్దా? మీరేనా ఆ మంత్ర స్నానం యొక్క శక్తిని పొందగలిగి అనేకమైన మంత్రాల ద్వారా శక్తిని ఆర్జించుకోగలిగింది అని ఈ విధమైన వాదాన్ని లోకంలో చేస్తారు. మహర్షులందరికీ సమఫలితం ఉండేలానే ఏర్పాటు చేశారు తప్ప ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు నీచులు, ఒకళ్ళు ఉత్తములు ఆ విభాగాన్ని చేయలే. నీకు ఈ మంత్రాలు రావా? నష్టమేం లేదయ్యా. మంత్రాలు రాకపోయినప్పటికీ కూడా నీకు నేను తెలియచేస్తున్నాను. స్పష్టమైన ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలని క్రమం తప్పకుండా చదువుకుని లోకంలో అందరికీ పురోహితుడిగా ఉంటూ పౌరోహిత్య వృత్తిని బ్రాహ్మణ ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి ఇలా స్నానం చేస్తే, ప్రతినిత్యము ఇలా స్నానం చేస్తేనే అది స్నానం అవుతుంది తప్ప బ్రాహ్మణ జాతికి చెందనటువంటి మీరు మామూలు స్నానాన్ని చేసినప్పటికీ కూడా ఈ మంత్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది అని మహర్షులు రాశారు. అంటే బరువు ఎవరి నెత్తిన ఎక్కువ పెట్టారు ఆలోచించి చూడండి. బ్రాహ్మణులు ఇలాగ స్నానం చేస్తేనే, అబ్రాహ్మణుడు అలా చేయకపోతేను ఈ ఫలితం సమానంగా ఉంటుంది అని అన్నారంటే బ్రాహ్మణుడి నెత్తినే ఎక్కువ బరువు పెట్టినట్లు లెక్క. అంచేత ఆపోహిష్టాదిభిర్మంత్రం. స్నానాన్ని చేసేటటువంటి సందర్భంలో పరమేశ్వర ధ్యానాన్ని కానీ చేస్తూ స్నానం చేసినట్లయితే, అంటే స్నానాన్ని చేస్తూ ఓ గోవింద, ముకుంద, హరహర మహాదేవ, నారాయణ ఏదో ఒక నామాన్ని ఉచ్చరిస్తూ కానీ స్నానాన్ని చేసినట్టయితే ఆయన మంత్రపూర్వకంగా స్నానాన్ని చేసినటువంటి ఫలితాన్ని నువ్వు పొందగలవని తెలియచేశారు మహర్షులు. ఇది వేదం ద్వారా వినిపించేటటువంటి మాట తప్ప నేనేదో కల్పించింది కాదు, ఎవరో మధ్యలో శ్లోకాలు రాసింది కూడా కాదు. భస్మన అగ్నేయం. ఉదాహరణకి మనం ఏదో ఒక ప్రయాణంలో ఉన్నాం, స్నానం చేసేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు, నీళ్లు దొరకవు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? భస్మన అగ్నేయం. ఏ శంకరునికి సంబంధించిన విభూతి ఉందో ఆ విభూతిని తల మీద వేసుకుంటూ శివనామాన్ని 11 మార్లు కానీ జపించినట్లయితే ఈ భస్మని, అంటే ఈ బూడిదని మనం అనుకునే విభూతిని తల మీద చల్లుకున్నటువంటి కారణంగా అది స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్నానం పేరు ఆగ్నేయ స్నానం. జలావగాహో వారుణం భస్మనాగ్నేయం ఆపోహిష్టాదిభిర్మంత్రం గోరజస వాయవ్యం. ఉదాహరణకు ఒక రైతు అయినటువంటి వాడు ఎక్కడో పొలంలో ఉన్నాడు, అతని దగ్గర భస్మం విభూతి లేదు, పొలం పని చేసుకుంటున్నాడు. ఉదయం అయిపోయింది, స్నానం చేయవలసిన అవసరం ఏర్పడింది. స్నానాన్ని చేయడానికి వీలు లేనటువంటి ఆ పర్వదినం రోజున అక్కడ అలా ఉండి, అయ్యో నేను స్నానం చేయలేదే, నేను ఇంటికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలన్నింటినీ చేసినట్టయితే ఇక్కడ పొలంలో పనిచేసేటటువంటి వాళ్ళ చేత పనిని చేయించలేను, నేను ఎలా నా పరిస్థితి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? గోరజస వాయవ్యం. ఆవులన్నీ కూడా తిరిగినటువంటి సందర్భంలో ఆవు గిట్టల కింద పడ్డట్లయితే చాలు, ఆ ధూళిని తీసి తల మీద చల్లుకున్నట్టయితే గోరజస వాయవ్యం. ఆ స్నానం పేరు వాయవ్య స్నానం అవుతుంది. వాయువ్య కాదు, వాయవ్య స్నానం అవుతుంది. ఏ బ్రాహ్మణుడు మంత్రపూర్వకమైన స్నానం చేశాడో ఆపోహిష్టాదిభి అనే మంత్రాలతో, ఏ అమోఘమైనటువంటి మంత్రస్నానంతో సమానమైనటువంటి స్నానాన్ని భస్మస్నానంగా తల మీద విభూతిని వేసుకుని స్నానం చేశాడో భస్మస్నానాన్ని, అలాంటి శిరస్నాన సంపూర్ణమైన ఫలితాన్ని కలిగించేది ఇప్పుడు మనం అనుకునేటటువంటి గోరజస్సుతో చేసినటువంటి స్నానం వాయవ్యం. అంటే ఆవు గిట్టల కింద పడ్డటువంటి దుమ్ముని తల మీద కానీ వేసుకున్నట్లయితే అదిగో అది వాయవ్య స్నానం అవుతుంది. ఇలా అని చెప్పి రోజు పొలంలో ఉంటూ స్నానం సకాలంలో చేయకుండా అలా కొద్దిగా నెత్తి మీద ఆ ఆవు గిట్టల కింద ధూళిని వేసేసుకున్నా అంటే అవకాశం లేని సందర్భంలో అలాంటి స్నానాన్ని చేయాలన్నారు తప్ప ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ విభూతిని తల మీద వేసుకుని అబ్బో నేను ఆగ్నేయ స్నానం చేశాను, ఇదిగో ఆవు గిట్టల కింద ఉన్నటువంటి ధూళిని నెత్తి మీద వేసుకున్నాను కాబట్టి వాయవ్య స్నానాన్ని చేశాను,
అని తప్పించుకుంటే అది కాదు. అగతిక గతి అని ఒకటి ఉంది, అంటే తప్పనిసరి సందర్భాల్లో చేసేది అని అర్థం. అలాంటి తప్పనిసరి పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలోనే ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయపు స్నానాలని చేయాలి తప్ప మామూలుగా అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రత్యామ్నాయ స్నానం చేయడం అనేది సరికాదు. గోరజస వాయవ్యం నాభేరథ ప్రక్షాళనం ఊర్ధ్వం ఆర్ద్రవాసస సమ్మార్జనం కాపిలం. మనం చక్కగా స్నానాన్ని చేసిన తర్వాత దురదృష్టవశాత్తు శరీర అనారోగ్యం కారణంగా మూత్రించవలసి వచ్చింది, లేదా ఇంకేదైనా కార్యక్రమాన్ని చేయవలసి వచ్చింది. అలాంటి సందర్భంలో మళ్ళీ ఏం చేయాలి? శిరస్నానాన్ని చేసి మళ్ళీ పూజని మొదటి నుంచి ప్రారంభించి చేయాలా అని ప్రశ్న అడిగింది శాస్త్రం. శాస్త్రమే ప్రశ్న వేసుకుంటుందో చిత్రం. నాభేరథ ప్రక్షాళనం ఊర్ధ్వం ఆర్ద్రవాసస సమ్మార్జనం కాపిలం. ఒకసారంటూ సంపూర్ణమైన స్నానాన్ని పవిత్రంగా చేశాక బొడ్డు నుంచి పాదాల యొక్క చివరి భాగం వరకు పూర్తిగా కడిగేసుకుని, అంటే మూత్రించినప్పుడు మరేదైనా ఇంకో పనిని చేసినప్పుడు పూర్తిగా కడిగేసుకుని బొడ్డు నుండి స్నానం చేసినట్టుగా, అంటే అర్ధ స్నానం చేసినట్టుగా చేసి పైనుండేటటువంటి శరీరాన్ని తడిగుడ్డతో తుడుచుకున్నట్టయితే ఆ స్నానం పేరు కాపిల స్నానం. సహజంగా ఏ పైభాగంలోనో శరీరంలో ఏదైనా క్షతగాత్రులు, ఏదైనా దెబ్బ కానీ తగిలినట్టయితే వైద్యుడు ఇక్కడ నీళ్లు పడకుండా చూసుకో అని చెప్తాడు. అలాంటి సందర్భంలో స్నానాన్ని కానీ చేసినట్టయితే వ్యాధికి సంబంధించిన ఈ గాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెరిగినటువంటి కారణంగా వ్యాధి ముదురుతుంది. కాబట్టి తడిగుడ్డతో తుడుచుకోవాలి తప్ప స్నానం చేయాలి ఏవైనా సరే అని మాత్రం శాస్త్రం చెప్పదు. అంచేత నాభేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమార్ద్రవాసస సమ్మార్జనం కాపిలం. ఆతపం. ఇంకో చోటికి మనం ఎక్కడైనా ప్రయాణం చేసినటువంటి సందర్భంలో మన దగ్గర భస్మం లేదు కాబట్టి ఆగ్నేయ స్నానం చేయలేకపోతాం. ఆవు గిట్టల కింద పడ్డటువంటి ధూళి లేదు కాబట్టి వాయవ్య స్నానాన్ని చేయలేకపోతాం. ఏదో కాలకృత్యాల అవసరం లేదు కాబట్టి బొడ్డు నుంచి స్నానాన్ని చేయవలసిన అవసరము లేకుండా ఉండిపోగలం. అదేవిధంగా వారుణ స్నానం, నీళ్లలో మునిగేందుకు ఆ స్నానం కూడా చేయడానికి నీళ్లు లేకపోవచ్చు. ఆపోహిష్టాదిభిర్మంత్రం, మంత్రస్నానం చేయాలి అని ఆలోచిస్తే మంత్రాలు రావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆతపం. కాసేపు ఎండలో కానీ నిలబడ్డట్టయితే సూర్యుని యొక్క అమోఘమైన కిరణాలు మన మీద పడ్డటువంటి కారణంగా, ఆతపం అంటే ఎండ కాబట్టి సూర్యుని ఎండలో మనం నిలబడ్డ కారణంగా అది ఆతప స్నానం అవుతుందని ప్రత్యక్షంగా ఆ వేదం మనకి తెలియచేస్తుంది. కాబట్టి సూర్యునిలో, అంటే సూర్యుని కిరణ ప్రకాశం పడే చోట ఒక క్షణం కానీ ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ఏ విధంగానూ ఏ స్నానము చేయడానికి అవకాశపడని సందర్భంలో అగతిక గతి కానీ కలిగినట్టయితే, ఇదిగో ఇలాంటి సందర్భంలో ఎండలో నిలబడితే అది ఆతప స్నానము అవుతుంది. ఇప్పటికీ ఆయుర్వేద వైద్య విధానంలో ఆతప స్నానము అనేది ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అన్ని స్నానాలు చెప్పారు. అన్ని స్నానాల్లోకి ఉత్తమమైనటువంటి స్నానం ఏది లేకపోయిన పక్షంలో అది స్నానమే కాదు అని ప్రశ్నిస్తే వేదమే దానికి సమాధానం చెప్తూ, ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణపూర్వకం. నువ్వు ఏ స్నానాన్నైనా చేయవి, వాయవ్య స్నానం కానీ, కాపిల స్నానం కానీ, అలాగే ఆతప స్నానం కానీ, మాంత్ర స్నానం కానీ, వారుణ స్నానం కానీ, ఏ స్నానాన్నైనా చేయి విష్ణోస్మరణపూర్వకం. నారాయణ అనో, శంకర అనో, మహేశ్వర అనో, ఏదో ఒక పరమేశ్వరుని ధ్యానించకుండా ఒట్టిగా స్నానాన్ని చేస్తే అది ప్రయోజనం పడదు. కాబట్టి యథార్థమైనటువంటి నామస్మరణని ఒక్కమారైనా చేసి స్నానం చేయడం సరైనటువంటి విధానం అని పెద్దలు చెప్పినటువంటి వేదపూర్వకమైన మంత్రాలు ఏమున్నాయో ఆ మంత్రాల ద్వారా తెలియచెప్పబడ్డటువంటిది. అందుకే తల్లులందరూ ఏం చేస్తారంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పిల్లలకి నేర్పేసి
వాడు స్నానానికి వెళ్ళబోతున్నప్పుడు ఒరే నాన్న ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకో అని చెప్పి వాడిని ఆ స్నానాల గదిలోకి పంపిస్తే వాడు స్నానం చేస్తున్నంతసేపు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివేసుకుంటాడు. ఇటు స్నానము అయిపోతుంది, అటు అదే అయిపోతుంది, అటు పిల్లవాడికి చదువుకి సంబంధించినటువంటి శ్రద్ధ లోపము కలగదు. ఒక్కసారి ఆలోచించి మీరు కూడా అలా ప్రయత్నించండి. స్వస్తి.